తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రజాపాలన ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యేల తీరు ఏ విధంగా ఉంది? మంత్రుల తీరు ఏ విధంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయాన తన టీమ్‌తోని సర్వే చేపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముందుగా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాల్లో పనులు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి? మనం ఇస్తున్న 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం కాబట్టి అవి ఎంతవరకు చేరువైతా ఉన్నాయి? ప్రజల నుండి ఎంతవరకు స్పందన వస్తా ఉంది? అంటూ ప్రజాపాలన పైన సీఎం రేవంత్ రెడ్డి టీమ్ స్వయాన రంగంలోకి దిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మొదటగా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గం, తర్వాత కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలు కూడా ఆ టీం సర్వే చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత సీరియస్గా ఉన్నారు. పదే పదే ఎమ్మెల్యేలకి, మంత్రులకి మీ యొక్క తీరు మార్చుకోండి, ఎస్ఐఆర్ పైన ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు, ఎవరు కూడా దాని ఫోకస్ తప్పొద్దు, ఖచ్చితంగా ఎస్ఐఆర్ పైన ఖచ్చితంగా ఫోకస్గా ఉండాలి అంటూ దిశానిర్దేశం చేసిన నేపథ్యం కూడా చూసాము. అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాలలో ప్రజలకి ఏ విధంగా దగ్గరమయ్యాము, ఎన్ని పథకాలు అందుతున్నాయని వాటిపైన కూడా సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏ ఎమ్మెల్యే తీరు బాలేదు, ఏ ఎమ్మెల్యే ప్రజల్లోకి మరింతగా వెళ్తా ఉన్నారు అనేది కూడా ఎమ్మెల్యేలకి ఒక గ్రాఫ్ తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఎమ్మెల్యేల పాలన పైన అంటే ప్రజల దగ్గరికి వెళ్ళే అంశం కావచ్చు, ఏవైతే ప్రజల నుండి ఫిర్యాదు తీసుకునే ప్రజా వాణి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అంశం కావచ్చు, ఎంతవరకు మరి ఎమ్మెల్యేలకు వచ్చిన ఫిర్యాదులు ప్రజలకు సంబంధించిన అంశాన్ని ఎంతవరకు సాల్వ్ చేస్తూ ఉన్నారు, ఎంతవరకు ప్రజలకి దగ్గర అవుతా ఉన్నారు, వీటన్ని అంశాలపైన అనేక అంశాలు ఏదైతే సర్వేలో భాగంగా దాదాపుగా 28 అంశాలతో సర్వే చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది, ఎక్కడైతే గ్రాఫ్ తగ్గిందో ఆ గ్రాఫ్ పెంచడానికి వచ్చే ఎన్నికలలో మరి అక్కడ మరింత బలోపేతం చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ సర్వే చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 2.5 సంవత్సరాలలో కొన్ని హామీలు అయితే నెరవేర్చారు, కొన్ని హామీలు నెరవేర్చే ప్రక్రియలో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎవరైతే అనుకూలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకే ప్రభుత్వ హామీలు ఎక్కువ అందుతూ ఉన్నాయి, మిగతా వాళ్ళకి అందివ్వట్లేదనే అక్కడక్కడ నియోజకవర్గాలలో కొన్ని వాదనలు అయితే ఉన్న నేపథ్యంలో అలాంటి సమస్యలన్నిటి కూడా చెక్ పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వే చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ సర్వేలో ఎమ్మెల్యేల తీరు బాగలేకపోతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క తీరు మార్చే అవకాశాలు అయితే ముమ్మటిగా కనబడతా ఉన్నాయి. దానికోసమే ఈ సర్వే అన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో మరి ఎమ్మెల్యేల, మంత్రుల గ్రాఫ్ ఏ విధంగా ఉండబోతుంది, మరి వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా ముందు చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.